హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఉగాది పండగకి మా ఇల్లు ఎలా అలంకరించుకున్నాము, మేము ఎలా పండగ జరుపుకున్నాము, ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తున్నానండి. ఇది మా మెయిన్ గేట్, ఎంట్రన్స్ గేట్ అండి. గేట్ చుట్టూతా చెక్కతో ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. ఈ ఆర్చ్ అంతా బంతిపూలతో అలంకరించాను. మనం ఇంటికి అలంకరించుకునే ఇలాంటి పూలదండలు లేదా మామిడి తోరణాలు లేదా ఎటువంటి పువ్వులతోనైనా అలంకరణ మొదలు పెడితేనే పండగ శోభ మొదలైపోయినట్టు అనిపిస్తుందండి నాకు. మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి కదండి. అంటే మన స్టేట్లో మనం ఉగాది అని పిలుస్తాం. అదర్ స్టేట్స్లో గుడి పడవ అని, యుగాది అని రకరకాల పేర్లతో పిలుస్తారనుకోండి. పేరు ఏదైతే ఏంటండి, ఉగాది. ఉగాది అంటే యుగ ఆరంభం. అంటే బ్రహ్మగారు సృష్టి స్టార్ట్ చేసిన రోజే ఉగాది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గేట్ దాటి లోపలికి రాగానే అంటే క్యారిడార్లో మా మెయిన్ డోర్కి ఎదురుగా ఉన్న ప్లేస్లో ఇలా డెకరేట్ చేసి పెట్టానండి. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్గా కృష్ణయ్యని పెట్టానండి. కృష్ణయ్య ప్లెజెంట్గా వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుందండి నాకు. లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రీనరీ కోసం ఇలా అరిటాకులు వేసి దీపపు కుందులను పెట్టి ఉగాదికి కావలసిన పదార్థాలన్నీ పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టి చుట్టూత పువ్వులతో అలంకరించానండి. అలంకరించాలంటే ఎంత టైం అయినా సరిపోదు, ఎన్ని పూలైనా సరిపోదండి. దానికి లిమిటే లేదు. మనం పెట్టే కొద్దీ ఎన్నైనా పెట్టాలనిపిస్తూ ఉంటుందండి నాకు. నాకు అస్సలు టైం సరిపోలేదనే చెప్పాలండి. ఎందుకంటే ఉగాది ముందు రోజు మధ్యాహ్నం 3ంటికి నేను ఊరి నుంచి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకొని రాత్రికి పడుకునేసరికి 12:30 అయింది. 12:30 అయినా 1:30 అయినా మొత్తానికి అందంగా వస్తే అదే ఆనందం కదండి. మీకు కూడా అంతేనా అండి? అలంకరణ బాగా వస్తే ఎంతసేపైనా ముచ్చటగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. పడిన కష్టమంతా మర్చిపోవచ్చు అనిపిస్తుందండి. ఇదేనండి నా పూజా మండపం. హాల్లోనే ఉంటుంది. సెపరేట్గా వేరే రూమ్ లేదు. ఉగాది పచ్చడి చేయడం కోసం అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి. మామిడికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. చింతపండు నానపెట్టి ఉంచాను. తగినంత బెల్లం, వేప పువ్వు, ఉప్పు, కారం నేను తర్వాత యాడ్ చేస్తాను. యాక్చువల్గా షడ్రుచులు అంటే ఇవేనండి. కానీ మేము యాడ్ ఆన్స్గా అరటిపళ్ళు, కొబ్బరి తురుము కూడా వేస్తామండి. చాలామంది వేగించిన శనగపప్పు అని, జీడిపప్పు అని, డ్రై ఫ్రూట్స్ అని రకరకాలుగా ద్రాక్ష పళ్ళు కూడా వేస్ట్ చేసినవి కూడా నేను టేస్ట్ చేశానండి. అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ మా ఇంట్లో పద్ధతి అయితే ఇదేనండి. ముందుగా నానపెట్టిన చింతపండుని పిసికి గుజ్జును తీసి రెడీ చేసుకోవాలి. షడ్రుచుల్లో భాగంగా నేను మొట్టమొదటగా యాడ్ చేస్తున్నది చింతపండు రసం. ఈ సీజన్లో సరికొత్త చింతపండు వస్తుందండి. జనరల్గా ఈ కొత్త చింతపండును మాత్రమే వాడి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. మనకి కావలసినంత చింతపండు గుజ్జును రెడీ చేసుకుని దానిలో తగినంత బెల్లం, తీపికి సరిపడినట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపు చేదుల్ని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం కొంచెం ఎక్కువే పడుతుందండి.
బెల్లం కూడా వేసి బాగా కలుపుకున్నాక దానిలో మామిడికాయ ముక్కలు, తర్వాత వేప పువ్వు కూడా వేసి కొంచెం బెల్లం కరిగే వరకు బాగా కలవనివ్వాలి. బెల్లం కూడా బాగా కరిగాక మన టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం కొబ్బరి తురుము, అలాగే అరటిపళ్ళు కూడా నేను ముక్కలు చేయకుండా ఇలా కాయపళంగా వేసి కొంచెం నలుపుతానండి. చాలామంది ముక్కలు చేసుకుంటారు. ఇలా నలపడం వల్ల గుజ్జు గుజ్జుగా ఉంటుందండి. కారిపోకుండా చేతిలో ప్రసాదంలా తింటున్నప్పుడు కూడా కారిపోకుండా ఉంటుందండి. నా పద్ధతి ఇది. చివరగా ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం ఈ 2 కూడా యాడ్ చేస్తే ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్లే. చాలామంది కారానికి బదులు మిరియాల పొడి కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఒక్కొక్కసారి మిరియాల పొడి వేస్తాను, ఒక్కొక్కసారి కారం వేసి చేస్తూ ఉంటాను. ఉగాది రోజు ఆచరించే వ్యవహారాల్లో మొట్టమొదటిదైన ఈ ఉగాది పచ్చడి తినడం మనకెంతో శ్రేష్టం, ఆరోగ్యకరం కూడా. 6 రుచుల సమ్మేళనమైన తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం ఈ షడ్రుచులతో పాటు చేసిన ఈ ఉగాది పచ్చడి మనకి జీవిత సత్యాన్ని కూడా నేర్పిస్తుందండి. ఉగాది పచ్చడిలో ఎలా అయితే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అన్నిటినీ మనం స్వీకరిస్తూ ఉంటామో, అలాగే మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం అన్నిటినీ కూడా సమపాళలో స్వీకరించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ శివలింగ ధారాపాత్ర, తర్వాత వెనకాల ఉన్న నాగపడిగ, దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉందండి. ఇది మీకు మరొకసారి ఎప్పుడైనా తెలియచేస్తాను. ఉగాది రోజు మనం చేసే అతి ముఖ్యమైన పనుల్లో మరొకటి పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఈరోజు ఉగాది రోజు చేయడం వల్ల మనకెంతో శ్రేష్టదాయకం. మన తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొట్టమొదటి నెల అయిన చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనం ఉగాది జరుపుకుంటాం. అలాగే ఆ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఎలా ఉంటాయో అలాగే మన రాశి ఫలితాలు, ఇంకా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇంకా శుభముహూర్తాలు అంటూ ఇత్యాది విషయాలను తెలియచేసేదే పంచాంగం. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ధూప, దీప నైవేద్యాలు, మంగళహారతి కూడా ఇచ్చి పూజ పూర్తి చేసుకున్నాను. ఆ తరువాత ఉగాది పచ్చడిని మా ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాం. పూజ మందిరానికి కానీ బయట కానీ మొత్తం అలంకరణ అంతా నా స్వహస్తాలతో నేనే చేసుకున్నానండి. ఎలా ఉందండి అలంకరణ? మీకు కూడా నచ్చిందా? ఎలా ఉందో నాతో కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేశారనుకోండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అన్నట్లు ఉగాది పచ్చడికి మరొక పేరుందండి. మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. పూజ పూర్తయ్యాక కొత్త చీర కట్టుకొని నేను డెకరేట్ చేసిన అన్ని చోట్ల ఫోటోలు దిగుతూ సరదాగా కాలక్షేపం చేశాను. హాయ్ అండి, నా పేరు అనిత. నేను భీమవరంలో ఉంటాను, పశ్చిమ గోదావరి జిల్లా. మాది భీమవరం. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నన్ను మా వారు పెట్టు, నీకు తెలిసిన వంటలన్నీ నువ్వు చూపిస్తూ ఉండు, సరదాగా వెరైటీగా చేస్తావు కదా అని నన్ను ప్రోత్సహించేవారు. కానీ అప్పటి నుంచి పెట్టాలంటే ఇంటి పనులు, బాధ్యతలు ఏవోటి అడ్డు వస్తూ ఉంటాయి కదండి. అందు గురించి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. నాకు ఒక బాబు, ఒక పాప, ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికిందని నేను నా వంటలతోటి మీ అందరికీ పరిచయం చేద్దామని వెరైటీ వంటలు, నాకు తెలిసినవి, పురాతనమైనవి, పాతకాలం నాటి వంటలు అన్నీ మీకు చూపించాలని సదుద్దేశంతో నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీ అందరూ కూడా నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి రాత్రి 12:30 వరకు ఇవన్నీ గుచ్చానండి. బాగున్నాయా? డెకరేషన్ అంతా ఎలా ఉంది? ఒక్కోసారి పండగకి ఒక్కోలాగా డెకరేట్ చేస్తూ ఉంటాను.
ఈ సంవత్సరం ఉగాదికి ఇలా చేశాను. ఎలా ఉంది? ఇది ఉగాది పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహార, గారెలు, సేమియా పరమాన్నం. ఈరోజు మా మెనూ అంతా ఇది.